గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సబబమే అని కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతియే నేర్పారా అని ప్రశ్నించారు. తాము కూడా మీలాగే మాట్లాడగలమని కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అట్లా మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆరోపణకు ప్రత్యారోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాల్ స్వామి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను మేము. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. మాంకాల్ స్వామి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటాడు ఆయన. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మాంకాల్ స్వామి హెచ్చరిస్తున్నా. మీకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని గురించి ఇక్కడ చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినా అట్లంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎన్నో చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దాన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? చంద్ర గురించి అవాకులు చవాకులు పెద్ద బాగుండదు. రాజకీయంగా మాట్లాడండి, విమర్శించండి. మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మేమేం చెప్పినాం? మా జగదీశ్వరుడు ఏమన్నారు? కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి, రైతులకు ఇవ్వండి అన్నాడు. మీకు చేత కాకపోతే మా కేసరి కాకపోతే చెప్పండి అన్నాడు. అలా తప్పేం దానిలో? మీరు ఇస్తారు ఎవరో చెప్పండి. దాని గురించి దొంగ ఎక్కడ దొంగతనం చేసిండు ఆయన? మీ స్థాయి కాదుగా మాట్లాడడానికి. ఇంకో దళిత నాయకుని చెప్పుకుంటున్నాం. పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కూరగాయల మార్కెట్ పక్కుంటే అంబేద్కర్ విగ్రహం ఉండే. విగ్రహాన్ని రాత్రి తీసివేసిన ఘనత వల్ల మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం తెల్లబట్టలు వేసుకుని వాళ్ళని నిలబడి మాట్లాడుతుంటే అంబేద్కర్ పడిన భిక్ష అది. మరి మాంకాల్ స్వామి కూడా దళితుడే కదా. ఆ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఆ విగ్రహం ఏమైంది? పైసా కూడేసుకుని పెట్టుకున్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం. ఇవాళ మార్కెట్ కూడా విగ్రహం లేదు. రోడ్డు వెడల్పై మేము స్వాగతిస్తున్నాం. సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అది మక్కన్ సింగ్ గారికి ఇబ్బంది అవుతుంది. నేను ఒకటే చెప్తాను ఎమ్మెల్యే గారికి, అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా, మరి మీరు కింద ఉన్న వాళ్ళ? నిన్ను డమ్మీ ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దీన్ని మీరు కూడా ఆలోచన చేయండి. క్షేత్రస్థాయిలో మీ పార్టీ పరిస్థితులు ఆలోచన చేయండి. రానున్న పారిశ్రామిక ప్రాంతంలో ఎలక్షన్లో కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో 60 డివిజన్లలో అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం. బల్ల గుద్ది మరీ చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజులలో మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కోరకంటి చంద్ర గారు కావచ్చు, మా ఈశ్వరణ కావచ్చు, వారి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉంది. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించినందుకే మీరు ఇలా మాట్లాడతాం. నువ్వు ఏమంటాడు? అందరూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని పోయిన అంటాడు. అంటే ఇక్కడ మేము ఎన్నుకునే మక్కన్ సింగ్ ఒక్కరిని ఎన్నుకున్నారు జనాలు. ఇక్కడ అందరూ ఎమ్మెల్యేట్లు అవుతారు. అది అసలు వాళ్ళు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. స్వామి గత చరిత్ర తీసుకోసారి నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. ఇవాళ నువ్వు నమ్మే పరిస్థితి లేకపోతేనే ఏదో మక్కన్ సింగ్ దగ్గర కాస్త కూస్తా నీకు విలువ రావాలని, నేను మంచిగా ఉన్నా అని చెప్పుకోవడం కోరికనే పనిచేస్తున్నా తప్ప వేరే ఏం లేదు. ఒక బీసీ నాయకుడు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. చిన్న లేదు, ఒక పెద్ద లేదు, కేసీఆర్ పట్టుకొని ఎవరు మాట్లాడతాం. దయచేసి మేము కూడా చెప్తున్నాం, అన్నీ ఆలోచన చేయండి, అభివృద్ధిని దృష్టి పెట్టండి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం, 350 పడకల హాస్పిటల్ తెచ్చినాం. హాస్పిటల్ ఈ వల్ల ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేదు. మీరు వారానికి 10 రోజులు మీరు హైదరాబాద్ ఉంటారు. ఉండండి, అభివృద్ధి కొరకు మీరు సాయం మీకు చేయండి. అదంటలేము. 18 నెలల కాలంలో కానీ ఎంఆర్ఐ స్కాన్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పిన ఎమ్మెల్యే గారికి పత్రికా పరంగా కానివ్వండి, ప్రెస్ మీటింగ్ కానివ్వండి, కరెక్ట్ అందరినీ కలిసి పెట్టుకొని చేసినాం. కానీ దాని దిక్కు కూడా లేదు. అలా స్కానింగ్ చేయాలంటే